ఇక అప్డేట్ చూస్తే రేవంత్ సర్కార్లో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. మెదక్ జిల్లా రంగంపేట సొసైటీలో యూరియా బస్తా కోసం ఓ రైతు సొసైటీ సిబ్బంది కాలు మొక్కుతూ వేడుకున్న దృశ్యం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది. యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని పలువురు రైతులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యూరియా కోసం కూడా కష్టాలు తప్పడం లేదు అంటూ రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రైతుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించి సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. మెదక్ జిల్లా రంగంపేట సొసైటీలో యూరియా బస్తా కోసం ఓ రైతు సొసైటీ సిబ్బంది కాలు మొక్కుతూ వేడుకున్న దృశ్యము ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో రైతులు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎంత కష్టాల్లో ఉన్నారో అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మొన్న కురిసినటువంటి కొద్దిపాటి వర్షాలతోటి రైతులంతా కూడా మళ్ళీ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చాలా మంది ఇప్పుడిప్పుడే యూరియాకు సంబంధించి అంటే వాళ్ళు వేసినటువంటి వరి పంటకు కావచ్చు, మిగతా పంటలకు కానీ యూరియా వేయడానికి మొదటి దశగా యూరియా వేయడానికి రైతులంతా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఏదైతే ఉందో అది యాప్ ద్వారా ఈ బుక్ తప్పనిసరిగా రైతులంతా యూరియా కోసం బుక్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధన ఏదైతే ఉందో అది రైతుల పాలిట శాపంగా పరిణమిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇటు చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి సంబంధించిన రైతులంతా కూడా సొసైటీ దగ్గరికి వెళ్లి వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి వాళ్ళ అక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే రైతుల యొక్క సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటనను బట్టి మనం చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. గత సీజన్ లో కూడా ప్రభుత్వం సరైన సమయంలో రైతులకు యూరియా సప్లై చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల దాదాపు కిలోమీటర్ల మేర రైతులంతా కూడా బారులు తీరి క్యూ కట్టినా కూడా రైతులకు ఒక బస్తా యూరియా కూడా దొరకనటువంటి పరిస్థితి గతంలో మనకు కనిపించింది. అర్ధరాత్రులు కూడా రైతులంతా కూడా చలికాలంలో చలిలో కూడా వాళ్ళంతా అర్ధరాత్రి సొసైటీల వద్ద యూరియా షాపుల వద్ద వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి దృశ్యాలు మనం చూసి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ స్థితి మళ్ళీ ప్రారంభం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు పోలంపల్లి ప్రాంతానికి సంబంధించిన రైతులు వాళ్ళు సరైన యూరియా దొరకకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా రైతులంతా కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే గత అనుభవాలను దృష్టిలో తీసుకున్నటువంటి ప్రభుత్వం రైతులను ఎట్లాగైనా యూరియాను తీసుకోకుండా అడ్డుకోవాలి, యూరియా బస్తాలు తీసుకోకుండా అడ్డుకోవాలనే ఒక లక్ష్యంతో ఈ యాప్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఈ యాప్ లో ద్వారా వాళ్ళు బుక్ చేసుకుని అక్కడికి వచ్చి వాళ్ళు ఆ యూరియా బస్తాలు తీసుకోవాలి, ఎకరానికి కేవలం 2 బస్తాలు మాత్రమే ఇస్తామని అనేక నిబంధనలు అమలు చేస్తూ రైతులను ఇబ్బంది గురి చేస్తుంది. అయితే ఈ యాప్ కు సంబంధించిన విషయంలో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి. చాలా మంది రైతుల వద్ద ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండవు. వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళ సమస్యలు ఉంటాయి. యాప్ ద్వారా వాటిని బుక్ చేసుకోవడం అనేది చాలా సాధ్యం కానటువంటి విషయం. చాలా మంది రైతుల దగ్గర ఫోన్లు ఉన్నాయి కానీ అవి స్మార్ట్ ఫోన్స్ ఉండవు. వాళ్ళు కేవలం ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇచ్చేటువంటి అవి మాత్రమే ఉంటాయి తప్ప మిగతా ఫోన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి తద్వారా వాళ్ళు బుక్ చేసుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇది అన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండని పరిస్థితి ఉంటది కాబట్టి వాళ్ళు ఆ యూరియాను బుక్ చేసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది రైతులకు అవగాహన లేకపోవడము, ఫోన్లు లేకపోవడము, వాళ్ళ దగ్గర ఉండకపోవడము, ఇవన్నిటి మూలంగా వాళ్ళు యాప్ ద్వారా వాళ్ళు యూరియా బస్తాలను బుక్ చేసుకోవడం అనేది జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతులంతా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ పాత పద్ధతి కేసీఆర్ ప్రభుత్వం ఎట్లాగే
యూరియాని ఇళ్ల గ్రామాలకు సప్లై చేసిందో అదే పద్ధతిలో సప్లై చేయాలి. అవసరం ఉన్నప్పుడల్లా రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలి అనే ఒక ప్రధాన డిమాండ్ ఆందోళన కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సిద్దిపేట జిల్లాలోను అటు సంగారెడ్డి జిల్లాలోను కూడా తాజాగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రైతులంతా కూడా ఇందుకోసమే ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా యాప్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. సక్రమంగా అవి బుక్ కాని నేపథ్యంలో అక్కడికి వెళ్తే వాళ్ళు యూరియా ఇవ్వమని చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఒక రోజు బుక్ చేసుకుని తెల్లారి వెళ్లాల్సిన పరిస్థితి మరోవైపు ఉన్నది. ఇట్లా అనేక రకాల సమస్యలతో రైతులంతా కూడా సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యూష. అందులో భాగంగానే రాబోయే 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేటలో, సంగారెడ్డిలో, మెదక్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున రైతులంతా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకసారి రైతులంతా వాళ్ళ యూరియా కోసం వాళ్ళు క్యూలు కట్టి వాళ్ళ ఆందోళన చెందాల్సిన పరిస్థితి మాత్రం ఇవాళ మళ్ళీ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఏం చేస్తూ ఉన్నది, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారా, రైతులకు ఎంత యూరియా అవసరపడుతుంది, ఆ అవసరం రైతులకు సప్లై చేయాలనేటువంటి ఒక సరైన పద్ధతి లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో వచ్చినటువంటి అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ముందుగానే స్పందించి అవసరమైన మేర యూరియాను తెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు యూరియా మళ్ళీ కొరత సమస్య చాలా తీవ్రంగా ఉంది. దానికి యాప్ ను అడ్డం పెట్టి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం రైతుల తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కనిపిస్తూ ఉన్నది. ఇది ఇలాగే కొనసాగి రైతులు రాష్ట్రంపై తిరగబడే రోజులు కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలో కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో ప్రతి సీజన్ కు ముందే దాదాపు 2 రోజుల ముందే అవసరమైన మేర స్టాక్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఆ కేంద్రాల వద్ద ఉంచి, పట్టణాల్లో ఉంచి, గ్రామాల వద్ద ఉండేటువంటి గొడవలలో ఉంచి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికే వాళ్ళ గ్రామానికే లారీల ద్వారా యూరియాను పంపేటువంటి పరిస్థితి గతంలో ఏర్పడింది. చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాత కష్టాలు, సమైక్య రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, యూరియా కోసం రైతులంతా చెప్పులు ఇళ్లలో పెట్టడము, బారులు తీరు క్యూలో నిలబడడం, ఆ పోలీస్ స్టేషన్ల ద్వారా యూరియాను సప్లై చేసేటువంటి దుస్థితి గత సమైక్య రాష్ట్రంలో మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో కావచ్చు చూసినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలో ఈ దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే ఈ విధానానికి స్వస్తి పలికి వెంటనే యథావిధిగా కేసీఆర్ ఎట్లాగైతే సప్లై చేసే అని అదే విధంగా గ్రామాలకు సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులంతా ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తుంది ప్రత్యూష. రైట్ రంగచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.